टीआरएस का झंडा लहराएगा। मैं घमंड से नहीं बोल रही हूँ, मैं घमंड से नहीं बोल रही हूँ, विश्वास के साथ बोल रही हूँ, क्योंकि हमारा काम है जो सबसे गरीब है, जो सबसे पिछड़ा है, उसका हाथ लेके चलना। इस तरीके से हम काम करेंगे, आगे चल के आप देखते रहेंगे। अभी तो खैर हम नए हैं, 2 ही महीने हुआ पार्टी बना के, लेकिन हम बहुत जिद्दी है। हमने ठान लिया है कि एमएस ममता का प्रॉब्लम्स टीआरएस के हाथों ही सॉल्व होगा, जरूर होके रहेगा। ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా నేను వినమ్రంగా చేతులు జోడించి నమస్కరించి ఒకటే మాట చెప్తా ఉన్నా. తెలంగాణ రాకముందు అందరం కొట్లాడినాం, కలిసి కొట్లాడి ఖచ్చితంగా వచ్చిన తెలంగాణ డెవలప్ చేసుకోవాలనుకున్నాం. ఇవాళ 12 ఏళ్ళు అయింది, ఇక్కడ పట్టాలు వస్తాయనుకున్నాం, ఇంతవరకు రాలే. అందరం కూడా పేదవాళ్ళమే ఉన్నాం. ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి, ఇల్లు మొత్తం మనకు ఫ్లడ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది తప్పితే సాఫ్గా అయితే లేదు. కొంచెం వాన పడితే ఇప్పుడు డ్రైనేజ్లోకి వెళ్ళి నడిచి వచ్చినాం మేము కూడా. ఈ బాధలు ఖచ్చితంగా పోవాలి. అది పోయే వరకు ఓ సోదరిగా మీ వెంట ఉండి నేను ప్రయత్నం చేస్తాను, మీకు మాట ఇస్తా ఉన్నా. తెలంగాణ రక్షణ సేన కొత్త పార్టీ, రక్షణ అనేది పేరులో పెట్టుకున్నాం. అంతకుముందు మీకు తెలుసు హైదరాబాద్ ఫ్రీ జోన్ చేస్తామన్నారు, హైదరాబాద్ ఆంధ్రోలతోని కామన్ క్యాపిటల్ అన్నారు. ఒప్పుకోలే, మనం కొట్లాడినాం, మనం హైదరాబాద్ ఫ్రీ జోన్ కుదరదని. కానీ ఇప్పుడు ఏమవుతుంది, నిన్న కూడా కోర్టు తీర్పు వచ్చింది. 1 నుంచి 7వ తరగతి చదువుకున్న వాళ్ళు మన తెలంగాణలో వాళ్ళు స్థానికులు, వాళ్ళకు ఉద్యోగం రావాలని మనం అన్నాం. కానీ నిన్న కోర్టు ఏం చెప్తుంది, 1 నుంచి 7వ తరగతి ఎక్కడ చదువుకున్నా కూడా ప్రొఫెషనల్ కోర్సెస్లో అడ్మిషన్ ఇవ్వచ్చు అని చెప్తుంది. దీనికి ఒప్పుకునేదే లేదు. తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తుంది, స్ట్రీట్ ఫైట్ చేస్తుంది, కానీ మన తెలంగాణ ప్రజల హక్కుల్ని కాపాడి తీరుతుంది. ఇంకొక మాట, మరి మనం అనేకమైన అంశాలలో ఒకటి వెనుకబడతా ఉన్నాం. మన రాష్ట్రంలో సాధించాలనుకున్న ప్రగతి సాధించుకోలేకపోయినాం. అది సాధించుకోవడానికి మాత్రం ఖచ్చితంగా ముందడుగేస్తాం. స్థానికత విషయంలో వెనక్కి తగ్గం, మన ప్రజల హక్కుల విషయంలో కూడా వెనక్కి తగ్గం. స్థానికంగా ఉన్నటువంటి నాయకులను నేను ఒకటే కోరుతా ఉన్నా, తేజ కావచ్చు, నారాయణమ్మ కావచ్చు, జాఫర్ భాయ్ కావచ్చు, చందు కావచ్చు, అలీమా గారు కావచ్చు, మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, జహా గరీబ్ है उनके पास जाइए, जिनकी प्रॉब्लम है उनको पहले एड्रेस कीजिए. झंडा पहनने का मतलब क्या होगा, सबसे ज्यादा जिम्मेदारी लेना है. चाहे पावर में हो या पावर में ना हो, झंडा आपने पहना है, इसका मतलब है आपने जिम्मेदारी लिया है. तो गरीब के पास जाइए, जिनको तकलीफ है उनके पास जाइए, ऑफिसर के पास जाइए, चाहे तो उनका गला पकड़िए, लेकिन गरीब का काम करा के ही वापस आइए. नॉर्मल पार्टी बन के नहीं रहना है, ट्रेडिशनल पार्टी बन के नहीं रहना है. ये नया जमाना लाने का सिर्फ नारा नहीं रहेगा, नया पार्टी हमारा जो हमने बनाया है ये हम करके दिखाएंगे. यहाँ जितने भी लोगों को वजीफा नहीं मिलता है, जितने भी लोगों को जो अपाहिज लोग हैं उनको देख के भी जो तरस नहीं खाते ऑफिसर लोग, वहाँ